ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి, దీనినే ఇందిరా ఏకాదశి అని కూడా అంటారనమాట. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ ఏకాదశి అనమాట గోవింద. ఈ వ్రతాన్ని చేసిన వారు దారిద్ర్యం నుండి బయటపడతారనమాట. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. డొక్కలు ఎండిపోయి బక్క చిక్కిపోయి నానా బాధలు పడుతూ దారిద్ర్యంలో పరాకాష్ఠకి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన దారిద్ర్యానికి స్వయంగా నారద మహర్షి వచ్చి, ఒరే నాయనా, ఆశ్వయుజ కృష్ణ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీహరిని అర్చించరా అనగానే చక్కగా ఆనాడు ఆయన ఉపవాసం ఉండి శ్రీహరిని అర్చించారు. దాంతో దారిద్ర్యం పోయిందనమాట. ఎందువల్ల అనేసి అంటే ఆశ్వయుజ మాసము అనగా ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు లక్ష్మీదేవి భూలోకానికి సంచారానికి వస్తుంది. కృష్ణపక్ష ఏకాదశి అయ్యాక ఏకాదశి తర్వాత అనమాట ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఈ వ్రతం అయిన 4వ రోజు రాత్రి పగలు లక్ష్మీదేవి భూలోకంలో తిరుగుతుంది. ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి అమావాస్య అని కూడా అంటారనమాట. పూర్వం ఈనాడు మాత్రం లక్ష్మీదేవిని చక్కగా పూజించేవారు. అందువల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందన్నమాట. అందుకోసమని ఆశ్వయుజ కృష్ణపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి స్వయం పాకము బిల్వపత్రంతో అమ్మవారిని పూజించి ఉసిరాకులతో అమ్మవారిని అనుగ్రహించమ్మని వేడుకుంటే జమ్మి ఆకులతో కనుక పూజించామంటే చక్కగా మనకు కూడా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం రావాలంటే ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, చక్కగా దాన ధర్మాలు చేసుకోవాలి, మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి గోవింద. మరిన్ని ఏకాదశి వ్రత కథలతో రోజుకి చక్కగా మనం వింటూ ఉన్నాము. అలాగా ఇవాళ మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం గోవింద. మనకు చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. మనం చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇంట్లో దేవుడికి పూజ చేసేటప్పుడు పిల్లలకి నేర్పించాం, పక్కన కూర్చోపెట్టి నేర్పించాం. వాళ్ళకి తులసి దళాలు పువ్వులు తీసుకురండి, చిన్న చిన్న పనులే దైవం గురించి నేర్పించాం అనమాట. ఎందుకనేసి అంటే మనకే టైం ఉండదు కదా, మనం చాలా బిజీ కదా, అందుకోసం మనకి టైం ఉండదు. కొంచెం టైం చేసుకోండి, చక్కగా పిల్లలకి దైవాన్ని ఎలాగ దగ్గర చేసుకోవాలి, దేవుడితో ఎంత ప్రేమగా మనం ఉంటే మనకు అంత మంచిది అని వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నించండి గోవింద. ఒక ముస్లిం ఉన్నాడు, ఆయన ఖురాన్ చదివించండి ఒప్పుకోడు. ఒక ముస్లిం కాకపోతే ఒక క్రిస్టియన్ ఉన్నారు, బైబిల్ తీసుకుందే ఒప్పుకోరు. మరి మన హిందువులు ఏం చేస్తుంటారు, దబర తిన్నామా లక్షణంగా తేపామా అని ఉంటే మన జీవితానికి సార్థకం ఏముంది కృష్ణ. వీలైనంత వరకు మన ధర్మాన్ని పిల్లలకి నేర్పించండి, చక్కగా వాళ్ళని కూడా పూజలు కూర్చోపెట్టండి. శనివారం ఒక్కరోజైనా సరేను భరించు, చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందు అని నేర్పించండి గోవింద. వీలైనంత వరకు మన ధర్మాన్ని మనం నేర్పించడం తప్పేం కాదు కదా కృష్ణ. సరే అయితే ఇక ఈరోజుతో సెలవు, రేపటి నుంచి మళ్ళీ మాట్లాడుకుందాం. జై శ్రీరామ్ గోవింద. బలం గురోర్ ప్రవర్ధతాం. జై శ్రీరామ్.